Hey everybody, welcome back to Learnt English. I hope you are doing well. ఈ రోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఎలా ఉంది? దీన్ని ఇంగ్లీష్లో హౌ ఈజ్ ఇట్ అంటే ఎలా ఉంది అని. నెక్స్ట్ వెన్ మీరు దీన్ని ఎక్కడ విన్నారు? దీన్ని వేర్ డిడ్ యూ హర్డ్ దిస్ అంటే మీరు దీన్ని ఎక్కడ విన్నారు అని. నెక్స్ట్ వెన్ మీరు నాకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. దీన్ని యూ షుడ్ హ్యావ్ కంప్లైంట్ టు మీ అంటే మీరు నాకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది అని. నెక్స్ట్ వెన్ నేను ఖచ్చితంగా తీసుకువస్తాను. దీన్ని ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్ అంటే నేను ఖచ్చితంగా తీసుకువస్తాను అని. నెక్స్ట్ వెన్ అప్పుడు నన్ను పిలుస్తావా? దీన్ని విల్ యూ కాల్ మీ దెన్ అంటే అప్పుడు నన్ను పిలుస్తావా అని. నెక్స్ట్ వెన్ మీరు మీకోసం నిర్ణయించుకున్నారు. దీన్ని యు హ్యావ్ డిసైడెడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే మీరు మీకోసం నిర్ణయించుకున్నారు అని. నెక్స్ట్ వెన్ అది నా ఆలోచన కాదు. దీన్ని దట్ వాస్ నాట్ మై ఐడియా అంటే అది నా ఆలోచన కాదు అని. నెక్స్ట్ వెన్ దయచేసి చుట్టూ చూడండి. దీన్ని ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ అరౌండ్ అంటే దయచేసి చుట్టూ చూడండి అని. నెక్స్ట్ వెన్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? దీన్నే వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని. నెక్స్ట్ వెన్ మనము దానిని ఎందుకు పొందలేము? దీన్ని వై వోంట్ వి గెట్ ఇట్ అంటే మనము దానిని ఎందుకు పొందలేము అని. నెక్స్ట్ వెన్ అప్పుడు మనం ఏం చేస్తాము? దీన్నే వాట్ షాల్ వి డూ దెన్ అంటే అప్పుడు మనము ఏం చేస్తాము అని. నెక్స్ట్ వెన్ నీకు నచ్చిందా? దీన్ని డూ యూ లైక్ ఇట్ అంటే నీకు నచ్చిందా అని. నెక్స్ట్ వెన్ వాళ్ళు మీకు ఎలా చెప్పారు? దీన్ని హౌ డిడ్ దే టెల్ యూ అంటే వాళ్ళు మీకు ఎలా చెప్పారు అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఈరోజు బ్రేక్ఫాస్ట్ తిన్నావా, అల్పాహారం తిన్నావా ఇలా అడుగుతాం కదా. దీన్నే డిడ్ యూ ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ టుడే అంటే నువ్వు ఈరోజు బ్రేక్ఫాస్ట్ తిన్నావా అని. నెక్స్ట్ వెన్ మీరు దానిని ఎలా చేయగలరు? దీన్ని హౌ కెన్ యూ డూ దాట్ అంటే మీరు దానిని ఎలా చేయగలరు అని. నెక్స్ట్ వెన్ నిన్ను రమ్మని ఎవరు అడిగారు? దీన్ని హూ ఆస్క్డ్ యూ టు కమ్ అంటే నిన్ను రమ్మని ఎవరు అడిగారు అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఏం తిన్నావు? దీన్నే వాట్ డిడ్ యూ ఈట్ అంటే నువ్వేం తిన్నావు అని. నెక్స్ట్ వెన్ నేను ఎక్కడికి రావాలి? దీన్ని వేర్ షుడ్ ఐ కమ్ అంటే నేను ఎక్కడికి రావాలి అని. నెక్స్ట్ వెన్ నాకు సమయం లేదా ఓపిక లేదు. దీన్నే ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ ఆర్ పేషెన్స్ అంటే నాకు సమయం లేదా ఓపిక లేదు అని. నెక్స్ట్ వెన్ ఎవరైనా మనల్ని చూస్తే దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఇఫ్ సమ్వన్ సీస్ అస్ అంటే ఎవరైనా మనల్ని చూస్తే అని. నెక్స్ట్ వెన్ నీకు ఎంత కావాలి? దీన్నే హౌ మచ్ డూ యూ వాంట్
అంటే నీకు ఎంత కావాలి అని. నెక్స్ట్ వన్, మనకు ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయా? దీన్నే డూ వీ హ్యావ్ ద ఫెసిలిటీస్ హియర్. డూ వీ హ్యావ్ ద ఫెసిలిటీస్ హియర్ అంటే మనకి ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయా అని. నెక్స్ట్ వన్, నన్ను ఏం చెప్పమంటావు? దీన్నే వాట్ డూ యూ వాంట్ మీ టు సే. వాట్ డూ యూ వాంట్ మీ టు సే అంటే నన్ను ఏం చెప్పమంటావు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు? దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ కమ్ దిస్ సైడ్. వై డిడ్ యూ కమ్ దిస్ సైడ్ అంటే నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు అని. నెక్స్ట్ వన్, అది ఆ విధంగా పనిచేసింది. దీన్నే ఇట్ వర్క్డ్ అవుట్ దాట్ వే. ఇట్ వర్క్డ్ అవుట్ దాట్ వే అంటే అది ఆ విధంగా పనిచేసింది అని. నెక్స్ట్ వన్, నువ్వు నా మాట విన్నావా? దీన్నే డిడ్ యూ లిజన్ టు మీ. డిడ్ యూ లిజన్ టు మీ అంటే నువ్వు నా మాట విన్నావా అని. నెక్స్ట్ వన్, వెంటనే మాకు తెలియజేయండి. దీన్నే లెట్ us know రైట్ అవే. లెట్ us know రైట్ అవే అంటే వెంటనే మాకు తెలియజేయండి అని. నెక్స్ట్ వన్, నేను నీ ల్యాప్టాప్ తీసుకోవచ్చా? దీన్నే కెన్ ఐ టేక్ యువర్ ల్యాప్టాప్. కెన్ ఐ టేక్ యువర్ ల్యాప్టాప్ అంటే నేను నీ ల్యాప్టాప్ తీసుకోవచ్చా అని. నెక్స్ట్ వన్, అంతే నేను చెప్పాలనుకున్నాను. దీన్నే దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే అంటే అంతే నేను చెప్పాలనుకున్నాను అని. నెక్స్ట్ వన్, నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. దీన్నే ఐ షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్. ఐ షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్ అంటే నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, కనీసం తను ఎక్కడున్నాడో కూడా నీకు తెలియదా? దీన్నే డోంట్ యు నో ఈవెన్ వేర్ హీ ఈస్. డోంట్ యు నో ఈవెన్ వేర్ హీ ఈస్ అంటే కనీసం తను ఎక్కడున్నాడో కూడా నీకు తెలియదా అని. నెక్స్ట్ వన్, ఎప్పటి నుండి? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై అయితే అక్కడికక్కడ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.